హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఏం చేస్తున్నారు? టీ తాగారా? టీ తాగే టైం అయిపోయింది కదా, టిఫిన్ చేశారా? అందరు బాగున్నారా? రోజు డ్యూటీలోకి వెళ్ళిపోతారు కదండి. నేనే ఖాళీగా కూర్చున్నానండి, ఏం తోచట్లేదు. అందుకని ఇక్కడ గోడ అనుకుని ఖాళీగా కూర్చొని ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేయలేదు కదండి, అందు గురించి ఒకసారి మాట్లాడదాం మీతో అని వచ్చానండి. ఏంటోనండి, కొందరు జీవితాల్లో ఏదైనా సరే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి. ఏది శాశ్వతం కాదేమో, మన తోడంటే ఏది ఉండదు అనుకుంటా. పుట్టినప్పుడు ఒకరిమే పుడతాం, పోయినప్పుడు ఒకరిమే పోతాం కదండి. అలా మనుషులు కూడా శాశ్వతంగా మనతో ఎప్పుడు ఉన్నారేమో. నా వీడియోస్ ఎక్కువ మందికి నచ్చావు, ఎందుకంటే నా వీడియోస్లలో ఎక్కువ ఏడుపు తప్ప ఏమి ఉండదు కదండి. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను కదా. అంటే అందరికి వేరే వేరే అంటే ఇష్టం కదా. నా బ్రతికేమో హ్యాపీనెస్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు కదండి. అందు గురించి నా కళ్ళల్లో ఎప్పుడు నీళ్ళు ఎండిపోవండి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎంత ఏడ్చినా, ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా నా కళ్ళల్లో నీళ్ళు పోవండి. నా బ్రతుకు మారదండి. ఇంకా ఎంత కష్టపడ్డా కూడా నా బ్రతికి ఎంతేనండి. ఏం పాపం చేశానో నాకు ఎందుకు ఈ కర్మ నాకు అర్థం కావట్లేదండి. ఎలాంటి వాళ్ళైనా సరే, ఫ్రెండ్స్ కానీ చేసుకున్నాడు కానీ ఎవరైనా సరే కొద్ది రోజులు మాత్రమే నాతో బాగుంటారు. తర్వాత ఎవరి గురించి మనం మాట్లాడుకోవద్దండి, మన గురించి మనమే చెప్పుకోవాలి కదా. ఎవరి గురించి మాట్లాడొద్దు. నా రాత గురించి నేనే మాట్లాడుకోవాలి. ఏం రాత అండి నాది? దరిద్రమైన రాత. ఈరోజు సంతోషంగా ఉన్నాను అన్న రోజంటూ ఏదీ లేదండి. ఎప్పుడు ఏడుపొస్తూనే ఉంటుందండి. నాకెవరు తోడు లేరన్న బాధ తెలీదు, ఒకదాన్ని అయిపోయానన్న బాధ తెలీదు. కానీ నాకు మాత్రం ఏడిపోయానండి. ఎన్ని సంవత్సరాలైనా ఏడిపోయానండి. నాకు తెలిసి నేను చచ్చే ముందు కూడా ఏడుస్తూనే పోతానేమో అనుకుంటున్నాను. లాస్ట్కి అది కూడా ఏడుస్తూనే జరుగుతుందేమో అనుకుంటున్నానండి. సారీ అండి, అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాను ఏడ్చి. నా బాధని మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నానండి. దగ్గొస్తుందండి. ఆ దగ్గు తక్కువ అవ్వట్లేదు, ఎంత ఏం చేసినా కూడా దగ్గు తక్కువ కావట్లేదు. ఎవరు నా వల్ల బాధపడొద్దు, ఎవరు నా వల్ల ఇబ్బంది పడొద్దు. నాకు అలా జరగాలని ఉంటే అలా జరుగుతుందేమోనండి. అంతకు మించి ఎవరమే ఏం చేయలేము. ఓకేనండి, అందరూ హ్యాపీగా టిఫిన్ చేస్తారు కదా, అందరూ బాగుండండి, హ్యాపీగా ఉండండి. ఉంటానండి, అందరికీ బాయ్ అండి. ఏడుస్తుంది కదా అని చెప్పేసి చూడడం మానేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అయినా బ్రతుకుతానేమోనండి. బ్రతకడానికి పోరాడుతున్నాను, ట్రై చేస్తున్నాను. ఈ విధంగానే దొరుకుతుందేమోనని ఆలోచిస్తున్నానండి. ఓకే.
ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నాకు వాచ్ అవర్స్ లేకుండొచ్చు కానీ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారండి. అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం ఏడుపు మొహం దాన్ని ఏం చూడాలి అని విసిగించుకోవద్దండి. ఓకే అండి, అందరికీ బాయ్ అండి, ఉంటాను.